హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను. సమ్మర్ సీజన్ కదండి, మనకు మ్యాంగోస్ చాలా ఎక్కువ దొరుకుతాయి. వాటితో మనం ఈజీగా ఎలా చేసుకోవాలో మిల్క్ షేక్ని చూపిస్తాను. ఈ మిల్క్ షేక్ కోసం నేను బంగినపల్లి మామిడికాయలు తీసుకున్నాను 2. అవి శుభ్రంగా కడుక్కొని పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ పాలు, 4 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా తీసుకోవాలండి. పాలు మనం ఫ్రిడ్జ్లో కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న పాలు అయి ఉండాలి. అలా చల్లగా ఉంటేనే మనకు మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ ఒక 5-6 తీసుకోవాలి. మనకి మిల్క్ షేక్లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకోవచ్చండి, ఒక్కొక్కటిగా కాకుండానే. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే మీకు రుచికి మీకు ఎంత ఇష్టమైతే అంత షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్నాక ఐస్ క్యూబ్స్, పాలు కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మనకు జ్యూస్ ఇలా ఉంటుందండి. మరీ థిక్గా ఉన్నా కూడా బాగోదు. అలానే పలుచగా కాకుండా మీడియంలో ఉంటే సరిపోతుంది జ్యూసు. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలాగన్నా చేసుకోవచ్చు, లేకపోతే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఒక మెథడు. ఇలా మనం మిక్సీ పట్టుకున్నాక మనం ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను మీకు. మిక్సీ పట్టుకున్న మిల్క్ షేక్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకున్నాక మనకి ఏది ఇష్టమైతే అవి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం, పిస్తా, మీకు ఏ ఇష్టమైతే అవి, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మీకు టేస్ట్ తగ్గట్టు ఏ అంటే అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిల్క్ షేక్లోకి వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసుకున్నా మనకి మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. కావలిస్తే వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి పైన. అదైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిన మిల్క్ షేక్ని మనం సర్వ్ చేసుకోవడమే. అలాగే మీరు మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే, మనం మిల్క్ షేక్ చేసే ముందు మ్యాంగోస్ని, పాలు కాసి చల్లార్చిన పాలుని, ఐస్ క్యూబ్స్ అన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసుకుని అప్పటికప్పుడు చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. బాగా చల్లగా ఉంటుంది కూడా మనకు మిల్క్ షేక్. అంతే అండి, మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా ఈజీగా చేసుకుని మన పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.